ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తోంది. సోషల్ మీడియాలో రోజుకో వింతైన వార్త వైరల్ కావడం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో వెలుగు చూసిన ఒక వింత ఘటన ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. ఒక సాధారణ మధ్యతరగతి ఇంట్లోని ఫ్రిడ్జ్ ఒక్కసారిగా పెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా మారిపోయింది. అయితే ఆ ఇంట్లోని వారు తమ అవసరాల కోసం ఫ్రిడ్జ్ తెరిచినప్పుడు డీ ఫ్రిడ్జ్ లోపల ఒక వింతైన మంచు ఆకారాన్ని గమనించారు. అది చూడ్డానికి అచ్చం శివలింగం ఆకారాన్ని పోలి ఉంది. దాంతో వారు ఆశ్చర్యపోయి పక్కింటి వారికి ఈ విషయం చెప్పారు. అంతే, కొద్ది గంటల్లోనే ఈ వార్త ఊరంతా దావానలంలా వ్యాపించింది. కట్ చేస్తే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జనం వందల సంఖ్యలో ఆ ఇంటికి క్యూ కట్టడం మొదలుపెట్టారు. సాధారణంగా ఫ్రిడ్జ్లో మంచు గడ్డగట్టడం అనేది ఎవరైనా నిత్యం చూసే ప్రక్రియే. కానీ ఇక్కడ ఆ మంచు ఏర్పడిన తీరు, దాని ఆకారం భక్తులను అమితంగా ఆకట్టుకుంది. ఆ ఇంటికి తరలి వచ్చిన స్థానికులు హరహర మహాదేవ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పూజలు చేయడం ప్రారంభించారు. కొబ్బరికాయలు కొడుతూ కర్పూర హారతులిస్తూ ఆ ప్రాంతాన్ని ఒక దేవాలయంలా మార్చేశారు. ప్రస్తుతం ఈ భక్తుల హంగామా, పూజలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. కాగా ఈ సంఘటనకు మరో ప్రాధాన్యత తోడైంది. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో పవిత్ర అమర్నాథ్ యాత్ర జరుగుతున్న వేళ ఈ వింత చోటు చేసుకుంది. చాలా మంది భక్తులు ఈ మంచు ఆకారాన్ని అమర్నాథ్ గుహలోని సహజ మంచు శివలింగంతో పోల్చడం ప్రారంభించారు. ఇల్లే అమర్నాథ్గా మారిపోయింది, సాక్షాత్తు ఆ పరమశివుడే ఇక్కడ వెలిశాడు అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. వాతావరణ మార్పుల కారణంగా అమర్నాథ్లో మంచులింగం కరిగిపోతుండడం, అదే సమయంలో ఇక్కడ ఫ్రిడ్జ్లో మంచు శివలింగం ప్రత్యక్షం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే దీన్ని కొందరు భక్తులు దేవుడి మహిమే అంటుండగా, సైన్స్ తెలిసిన నెటిజన్లు మాత్రం దీనిపై ఓ రేంజ్లో సెటైర్లు వేస్తున్నారు. భారతీయ ఇళ్లలోని ప్రతి ఫ్రీజర్లోనూ ఇలాంటివి సులభంగా తయారు చేయవచ్చంటున్నారు. కాకపోతే జనాలకు కనీస ఫిజిక్స్ తెలిసి ఉండాలంటూ ఒకరు కామెంట్ పెట్టారు. నమ్మకానికి మూఢత్వానికి మధ్య చాలా సన్నటి గీత ఉంటుందని ఇంకొకరు మండిపడ్డారు. డీప్ ఫ్రిడ్జ్లో ఐసే ఉంటుందని, దాన్ని కూడా అమర్నాథ్ వంటి దైవిక యాత్రకు ముడిపెట్టడంపై విమర్శలు చేస్తున్నారు. ఏదేమైనా ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవడమే కాక తీవ్ర చర్చకు దారితీసింది.